వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న మాస్ మహారాజా తాజాగా ఇప్పుడు ధమాకా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో వింటేజ్, రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండటంతో సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అంతేగాక కలెక్షన్ల పరంగా కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిందని చెప్పుకోవాలి. మొదటి రోజున 10 కోట్ల కలెక్షన్లని అందుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా అదే జోరుని కనబరిచింది. ఇక ఆదివారం కూడా సినిమా కలెక్షన్లకు బాగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం నైజాం ఏరియాలోని 5.5 కోట్లను వసూలు చేయగా, సీడెడ్లో 2.4 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 5.2 కోట్లు చేసింది. ఓవరాల్గా ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. మిగతా ఏరియాస్ నుంచి 1.7 నుంచి 1.8 కోట్ల వరకు సినిమా నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారాంతం పూర్తయ్యేసరికి ఈ సినిమా కలెక్షన్లు 15 కోట్లు అని సమాచారం. సినిమా థియేటర్ రైట్స్ 19 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక మొదటి వారాంతం పూర్తయ్యేసరికి ఈ సినిమా 80% రికవరీ పూర్తి చేసి సెన్సేషన్ సృష్టించింది. ఇక రెండో వారం పూర్తయ్యేలోపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ని కూడా దాటి డిస్ట్రిబ్యూటర్లకు ప్రాఫిట్లను అందిస్తుందని చెప్పుకోవచ్చు.